జనసేన తెలుగుదేశం పొత్తు కలిసిన తర్వాత ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో తెలుగు జన విజయ కేతనం జెండా సభ భారీ బహిరంగ సభను ఉండి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, ఏర మహిళలు ఉండి నియోజకవర్గం నుంచి సుమారు 1000 ఆటోలలో ఒక 10,000 నుంచి 15,000 మంది జనాభా కారుల్లోనూ అలాగే స్వచ్ఛందంగా మోటార్ సైకిళ్ళు ఎవరికాళ్ళే బయలుదేరి భారీ ఎత్తున ఈ యొక్క సభ విజయవంతం కావడానికి ఉండి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క భారీ జన సమూహానికి కారణమైన 4 మండలాలను అలాగే ఆక్విట్ టౌన్ నుంచి మండల పార్టీ తెలుగుదేశం జనసేన మండలాధ్యక్షులు, అలాగే జనసేన పార్టీ మండలాధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, అలాగే జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సభను సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చూశారు ప్రత్యక్షంగా ఇవాళ తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ సుమారు 4 లక్షల నుంచి 5 లక్షలు జనం అక్కడికి వచ్చి ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యొక్క సభను విజయవంతం చేసి, అలాగే ఆ సభ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చేయాలని పవన్ కళ్యాణ్ గారు మరీ చెప్పడం జరిగింది. వీళ్ళని కలిపి ఒకసారి పెట్టుకుందామని సందర్భంలో అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఉండి నియోజకవర్గ ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దాంతోపాటు రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడానికి సహకరించినటువంటి ఉండి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి జొత్తిగా నాగరాజు గారు కానీ వేదిక నుంచి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్ ఏదైతే జరుగుతూ ఉందో ఏప్రిల్ మాసంలో, ఆ ఎలక్షన్కి సంబంధించి అందరూ కూడా జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కట్టుగా మరొకసారి